హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మనోనిబ్బరం గురించి తెలుసుకుందాం. విద్యార్థులైనా, ఉద్యోగులైనా విజయానికి మనోనిబ్బరం తప్పనిసరి. విజయం సాధించడానికి కేవలం ప్రతిభ సరిపోదు. విద్యార్థులైనా, కార్పొరేట్ ఉద్యోగులైనా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే అత్యంత అవసరమైన లక్షణం ఈ మనోనిబ్బరం, అంటే సెల్ఫ్ మెంటల్ స్ట్రెంగ్త్. మనం మెంటల్ స్ట్రెంగ్త్ని పెంపొందించుకోవాలి. విమర్శలు, వైఫల్యాలు, ఒత్తిడి ఇవన్నీ ప్రతి దశలోనూ వస్తాయి. మనం ఈ వీడియోలో తప్పులు చేసిన తరువాత ఎలా మళ్ళీ సరిదిద్దుకోవాలి, ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు ఏం చేయాలి, చదువులోనూ ఉద్యోగంలోనూ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, మనోనిబ్బరం పెంచుకోవడానికి సింపుల్ మైండ్ సెట్ మార్పులు గురించి తెలుసుకుందాం. ఒక చిన్న కథ ద్వారా వీటిని మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. కార్పొరేట్ సంస్థల్లో ఏ స్థాయికి చేరుకోవడానికి కేవలం నైపుణ్యాలే ప్రామాణికం కావు. ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది మనోనిబ్బరం. గణేష్ ఒక సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఒక బహుళ జాతి సంస్థలో మేనేజింగ్ ట్రైనీగా చేరాడు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన అతనికి కార్పొరేట్ పరిభాష, సీనియర్స్ ఉపయోగించే సాంకేతిక పదాలు అర్థమయ్యేవి కాదు. ఆంగ్ల సంభాషణలోని లోతు మొదట్లో తెలిసేది కాదు. ఫలితంగా తొలి ప్రాజెక్ట్ నిర్ణీత గడువులో పూర్తి చేయలేకపోయాడు. కార్పొరేట్ వాతావరణం, పని ఒత్తిడి, అంచనాల భారం అతడిపై ప్రభావం చూపాయి. ప్రాజెక్టులో జరిగిన తప్పుల కారణంగా టీం లీడర్ బహిరంగంగానే అతని సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేశారు. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన గణేష్ ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయాన్ని టీం లీడర్కి చెప్పాడు. అంటే గణేష్ మనోనిబ్బరాన్ని కోల్పోయాడు. అప్పుడు టీం లీడర్ తప్పులు జరుగుతున్నాయంటే అది కెరియర్కు ముగింపు కాదని, నేర్చుకునేందుకు ఒక మంచి అవకాశమని చెప్పాడు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని సహనంతో సవాళ్లను ఎదుర్కొనే శక్తిని పెంపొందించుకోవాలని ధైర్యం నూరిపోశాడు టీం లీడర్. కార్పొరేట్ సంస్థలో విజయం సాధించాలంటే మనోనిబ్బరం, అవరోధాలను అధిగమించి నిలదొక్కునే లక్షణం పెంపొందించుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. కెరియర్లో సంక్షోభాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు సహనం అవసరమని చెప్పాడు. మరో అవకాశం తీసుకుని ప్రయత్నించమని టీం లీడర్ అతనిని ప్రోత్సహించాడు. ఈ మాటలన్నీ విన్న గణేష్ కొత్త ఉత్సాహాన్ని పొంది అతడు తక్కువ వ్యవధిలోనే అదనపు నైపుణ్యాలను పెంపొందించుకుని మెరుగైన పనితీరు ప్రదర్శించాడు. ఈ విధంగా కొన్నేళ్లలోనే టీం లీడర్గా పదోన్నతి పొందాడు. గణేష్ విజయంలో విద్యార్హతల కంటే మనోనిబ్బరమే కీలక పాత్ర పోషించింది. ఈ గణేష్ కథను ఒక ఉదాహరణగా తీసుకొని మనం మనోధైర్యాన్ని పెంచుకోవాలి. మనకున్న సమస్యలను ఇతరులతో పంచుకోండి. అది నమ్మకమైన వ్యక్తులతో పంచుకోండి. వారిచ్చే సరైన సలహాలు, సూచనలు పాటించండి. ఎటువంటి కష్టాన్నైనా మనం తెలివితో, మనోనిబ్బరంతో, ధైర్యంతో అధిగమించవచ్చు. జై శ్రీరామ్.